హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిరుద్యోగ మహిళలకైతే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తని తెలియజేయడం అనేది అయితే జరిగింది. అయితే ఆ యొక్క శుభవార్త ఏంటిది అంటే అంగన్వాడీ నోటిఫికేషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం అనేది అయితే జరిగింది. హెల్పర్లు, టీచర్లు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా దీనికి లాస్ట్ డేట్ అయితే ఫిబ్రవరి 5 మాత్రమే ఉంది. కాబట్టి మనకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి ఎవరు అర్హులు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ డాక్యుమెంట్స్ అవసరం అనేది అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది అయితే ఇక్కడ చూసుకుందాము. 7వ తరగతి 10వ తరగతి సర్టిఫికెట్ అంటే 10th మెమో ఉంటుంది కదా, ఆ 10th మెమో. నెక్స్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంటే ఓన్లీ తెల్ల రేషన్ కార్డే. నెక్స్ట్ నివాస ధృవీకరణ పత్రము, నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము. కొన్ని ప్రాంతాల్లో క్యాస్ట్కి సంబంధించినటువంటి విధంగా అయితే నోటిఫికేషన్స్ రావడం అనేది అయితే జరుగుతుంది. మీ ఊర్లో అట్లా ఉన్నట్టయితేనే ఆ క్యాస్ట్ అనేది అవసరం అయితే పడుతుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా కావాలి. ఈ 6 డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందుగా మీ గ్రామానికి సంబంధించిన ICDS లేదా CDPO కార్యాలయానికి వెళ్ళండి. ఇది ప్రతి మండలంలో అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ముందు అక్కడికైతే వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే మీ గ్రామంలో ఖాళీలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. అంటే మీ గ్రామానికి సంబంధించింది అంగన్వాడీ పోస్టులు లేదా హెల్పర్ పోస్టులు, మినీ అంగన్వాడీ పోస్టులు ఉన్నాయా లేదా అనేది మీకు ICDS ఆఫీస్ లేదా CDPO ఆఫీస్లో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే అంగన్వాడీ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. అంగన్వాడీకి అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ కూడా ఆ యొక్క ఆఫీసులు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఫామ్ను పూర్తిగా నింపి అవసరమైతే డాక్యుమెంట్స్ జత చేయండి. అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాసం సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్ ఫోటోస్, వీటన్నింటిని కూడా ఆ ఫామ్కే జత చేసి ఇవ్వాలని అయితే ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే చివరి తేదీలోగా CDPO లేదా ICDS ప్రాజెక్ట్ ఆఫీస్లో సమర్పించండి. చెప్పాను కదా, అయితే మీకు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే కేవలం ఫిబ్రవరి 5 వరకే ఉండడం అనేది అయితే జరిగింది. ఆ ఫిబ్రవరి 5 లోపల మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితేనే మీరు ఆ తర్వాత కనుక అప్లికేషన్ ఇస్తే అదైతే తీసుకోరు. అయితే దరఖాస్తుల ఆహ్వానం అనే పత్రికను అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లాలోని 6 ICDCS ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో 10 అంగన్వాడీ కార్యకర్తలు 141 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి రుక్సానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, మైలవరం, చిలకల్లు, నందిగామ, తిరువూరు అంగన్వాడీల్లో ఖాళీలు ఉన్నట్లు ఆమె తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 5 దరఖాస్తులు తెలుసుకోవాల్సిందిగా ఆమె కోరారు. అంగన్వాడీ కార్యకర్త ఆయా పోస్టులకు అభ్యర్థులు వయస్సు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది స్థానిక వివాహిత మహిళలై ఉండాలని సూచించారు. వివరాల కోసం సంబంధిత ICDS కార్యాలయం అధికారులను సంప్రదించనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ అనేది అయితే విజయవాడ
డిస్టిక్లో అనేది అయితే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే 5వ తారీఖు లోపు అయితే మీ డాక్యుమెంట్స్ ఇచ్చి మీరైతే అప్లికేషన్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా 5 పాయింట్స్ కూడా ఇవ్వండి. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.